విజయనగరంలో తీసుకోండి సార్, అంతా కూడా విజయనగరంలో తీసుకొని వెళ్ళాలి సార్. నమస్తే సార్. దిత్తే నమః, దీప్తే నమః, రమణాయ నమః, వసుదాయ నమః, వసుదాయ నమః, కమలాయ నమః, కాంతాయ నమః, కామాక్షాయ నమః, క్రోధ సంభవే నమః, ఓ అనుగ్రహ ప్రదాయ నమః, బుద్ధ్యాయ నమః, అనగాయ నమః, హరివల్లభాయ నమః, అశోకాయ నమః, అమృతాయ నమః, దీపాయ నమః, వతుష్టాయ నమః, విష్ణుపత్యాయ నమః, లోకశోక వినాశిన్యాయ నమః, ధర్మ నిలయాయ నమః, ఓం కర్ణాయ నమః, ఓం లోకపాత్రాయ నమః, ఓం పద్మనాభ, ఓం పద్మప్రియాయ నమః, ఓ పద్మహస్తాయ నమః, ఓ పద్మాక్షాయ నమః, ఓ పద్మసుందరాయ నమః, ఓ పద్మాభ్యాయ నమః, పద్మముఖ్యాయ నమః, పద్మనాభప్రియాయ నమః, ఓ రమ్యాయ నమః, ఓ పద్మమాలధార్యాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓ పద్మిన్యాయ నమః, ఓ పద్మగంధిన్యాయ నమః, ఓ పుణ్యగంధాయ నమః, ఓ సుప్రసన్యాయ నమః, పద్మముఖ్యాయ నమః, ప్రసాదముఖ్యాయ నమః, ఓ ప్రభాయ నమః, చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, చంద్రసహోద్యాయ నమః, ఓ చతురధ్వజాయ నమః, ఓ చంద్రరూపాయ నమః, ఓ ఇందిరాలిన్యాయ నమః, హేమమాలిన్యాయ నమః, ధనధాన్యకర్తాయ నమః, సిద్ధ్యాయ నమః, రైణ సౌమ్యాయ నమః, శుభప్రదాయ నమః, ఓం నోపవేశగత నందాయ నమః, ఓం వరలక్ష్మీ నమః, వసుప్రదాయ నమః, శుభాయ నమః, ఓం హిరణ్య ప్రాకారాయ నమః, సముద్ర తనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళదేవ్యాయ నమః, ఓ విష్ణు వక్ష సరస్థిత్యాయ నమః, ప్రసన్నాక్షాయ నమః, ఓం నారాయణ సంశ్రితాయ నమః, దరిద్ర నాంసిన్యాయ నమః, ఓ సర్వప్రద వాదిన్యాయ నమః, నవదుర్గాయ నమః, మహాకాళ్యాయ నమః, బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలగ్న సంపుణ్యాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః. సంతానం కూడా ఈ మంత్ర పుస్తకం అంటారు. పద్మశాలి పద్మకాలే సర్వలోకే దాన్ని మీకు వివరంగా చివరిస్తాను, శ్రద్ధగా వినవలసింది అన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాదితర దిక్కలుకులు నారద మహర్షి శుద్ధి సూత్రములను పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాద స్త్రీలు సర్వసుఖములు పొంది పుత్ర పౌత్రగా ధరించడానికి తగిన రథం యొక్క దానిని ఆనందించవలసిందిగా అడిగినది. అందుకే త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడే, దేవి నువ్వు కోరిన విధంగా స్త్రీలను ఉద్దేశించి వ్రతం ఒకటున్నది, అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతం చేయవలసిందని పరమేశ్వరుడు పార్వతికి చెప్పను. పార్వతీదేవి